హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు పచ్చి మామిడికాయతో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ జ్యూస్ చూపించబోతున్నాను. ఇది సమ్మర్కి బెస్ట్ డ్రింక్ అనమాట. ఈ జ్యూస్ మనం రోజు ఒక గ్లాస్ కనుక తీసుకుంటే మనకి బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ అందుతాయి. అలాగే మనకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా, వడదెబ్బ తగలకుండా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా పచ్చి మామిడికాయ తీసుకుని ముందుగా చెక్కు తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ ఒక గిన్నె తీసుకుని దానిలో వేసేసుకోవాలన్నమాట. వేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలి. జస్ట్ ఇది హాఫ్ వరకు ములిగేలా పోసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని చెక్ చేసుకోండి. మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇది చూడండి, ఇది మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి మనం. దీనికి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి యాడ్ చేయాలి. ఇది తప్పకుండా వేయాలండి, స్కిప్ చేయకూడదు. ఇది చాలా మంచిది అనమాట, హెల్త్కి, బాడీని చల్లబరుస్తుంది. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇది మొత్తం మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదు. ఇది మెత్తగా పేస్ట్ అయిపోవాలి, ముక్కలు ఏం లేకుండా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక 1/4 కప్పు పంచదార వేసాను నేను. అంటే మనం టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంట్లో సగం వేసుకుంటే సరిపోతుంది అనమాట. దానిలో కొంచెం వాటర్ పోసుకుని ఇలా మరిగించుకోవాలి. ఇది మనకి తీగపాకం రావాలన్నమాట. చూడండి, ఇలాగా ఒక తీగ వచ్చేలాగా, వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటాం కదా, అలా తీగపాకం రావాలి. వచ్చిన తర్వాత మనం ఇందాక పక్కన చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో పేస్ట్, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. దీనిలో పుదీనా కూడా యాడ్ చేసుకుంటారండి. నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేను వేయలేదు. ఒక 10 పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు అనమాట ఇది గ్రైండ్ చేసుకున్నప్పుడు. ఇది బాగా కలిపేసుకుని మనకి ఇది కొంచెం చిక్కబడే వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది మనకి కొంచెం చూడండి జిగురుగా అయింది కదా, చూడండి ఇది కూడా అలా తీగలా వస్తుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి 1 నెల వరకు నిల్వ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక 2 స్పూన్లు తీసుకుని మిక్స్ చేసుకుంటే మనకి జ్యూస్ రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను గ్లాస్కి 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసిన తర్వాత దీనిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకోవడమే, మనకి జ్యూస్ రెడీ అయిపోతుంది. మనం ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 1 నెల వరకు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 2 స్పూన్లు వేసి కలిపేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా జ్యూస్ రెడీ అయిపోతుంది అనమాట. ఈ పచ్చి మామిడికాయలో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, అలాగే చాలా విటమిన్స్ ఉంటాయి. కాబట్టి ఇది మనకి ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో తప్పకుండా చేసుకునేది ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.